హలో ఆల్, ఇవాళ నేను మా కొత్త ఇంటి హోమ్ టూర్ చేయబోతున్నాను. ఒకసారి చూడండి. ఇంటీరియర్ ఏం కాలేదు, జస్ట్ అలా వుడ్ వర్క్ అయిందంతే. ఇది ఎంట్రన్స్, ఇది లివింగ్ రూమ్. ఇది కిడ్స్ బెడ్రూమ్, మా బాబు. ఇది కబోర్డ్. Sit open. Wait. Close. Two hands. Two hands can close the other. Close. నువ్వు ఓపెన్ చేయకు, నువ్వు క్లోజ్ చేయకు. Very good. Come here. Sito. Kitchen. ఇది కిచెన్, ఓపెన్ కిచెన్. Open. Sito. Idi. Sito. ఇది దేవుని రూమ్, పూజ గది. అక్కడ ఫ్రిడ్జ్ పెడతాము. అక్కడ స్విచ్ బోర్డ్ ఉంది కదా, అక్కడ ఫ్రిడ్జ్. తర్వాత ఇది కిచెన్. ఇది ప్లాట్ఫామ్. స్టవ్ ఇక్కడ వస్తుంది. ఇలా పైన సెంటర్లో చిమ్నీ అండ్ పైన కొంచెం స్టోరేజ్కి ఇచ్చాము. అండ్ కింద ఒక్కొక్కటి ఓపెన్ చేసి చూపిస్తాను నేను. స్టోరేజ్కి ఇలా ఇచ్చాము డ్రాస్. కట్లరీ ఇవన్నీ. కొంచెం బ్లర్ వస్తుంది నవి. బ్లర్ వస్తుంది, ఒక్క నిమిషం. వస్తలేదు అట్లా. ఇలా 3 rows ఇచ్చాము ఇక్కడ స్టోరేజ్కి. ఇది డౌన్. ఇవన్నీ యుటెన్సిల్స్కి సరిపోతుంది అనుకుంటున్నాను నేను. ఇక్కడ ఒకటి, ఇంకొకటి వస్తుంది. అండ్ ఇది ప్యాంట్రీ. ఇదంతా ప్యాంట్రీ. ఇటు కార్నర్కి పెట్టించాను ప్యాంట్రీ. ఇలా వస్తుంది. Sit. ఇలా పైన కూడా కొంచెం స్టోరేజ్కి ఇచ్చాను, ఏమైనా పెద్ద పెద్దవి యుటెన్సిల్స్ పెట్టడానికి. అండ్ ఇక్కడ కూడా ఒకటి ఉంటుంది స్టోరేజ్కి. అండ్ ఇక్కడ వచ్చేసి ఓవెన్ వస్తుంది. ఇక్కడ ఓవెన్. అండ్ ఇక్కడ ఒకటి, కింద ఒకటి ఇచ్చాము. ఇక్కడ కూడా 1 second.
ఇలా 3 డ్రాస్ పెట్టాము ఇక్కడ. ఏవన్నా ఇలాగే స్టోరేజ్ చేయడానికి సంథింగ్ ఏమన్నా గ్రాసరీస్ అలాంటివి ఇలా. యాష్ అండ్ ఎల్లో అనుకుంటున్నాము కిచెన్లో. సో ఇక్కడ ఈ డ్రాస్ అండ్ ప్యాంట్రీ వచ్చేసి యాష్ కలర్లో తీసుకున్నాము, అన్నీ ఒకేలా ఉంటుందని. అండ్ ఇక్కడ కూడా ఒకటి ప్లాట్ఫామ్ వచ్చేసింది. ఇక్కడ కూడా ఇదంతా ప్లాట్ఫామ్. అండ్ లాస్ట్ వచ్చేసి వాష్ బేసిన్ వస్తుంది. అక్కడ చిన్న వాష్ బేసిన్ అక్కడ. అండ్ ఈ వాల్కి అవతల సైడ్ లోపల సైడ్ ఒక ప్యూరిఫైయర్ పెడుతున్నాము. సో ఇక్కడ ట్యాప్ కోసమని వాటర్ పడుతుంటాయి కదా, సో నాకు కూడా వాష్ ఏరియా అనేది అక్కడ యూటిలిటీలో ఉంది. సో ఇక్కడ చిన్న చిన్న ఐటమ్స్ క్లీన్ చేసుకోవడానికి అన్నట్టుగా ఇక్కడ ఒకటి చిన్నగా వాష్ బేసిన్ పెట్టిస్తున్నాము. అండ్ పైన కూడా ఇలా స్టోరేజ్కి 2 ఇచ్చాము బాక్సెస్. అండ్ ఇక్కడ వచ్చేసి ఈ ప్లాట్ఫామ్ అని చెప్పాను కదా, ఈ ప్లాట్ఫామ్కి కింద వచ్చేసి ఇక్కడ ఇంకొక స్టోరేజ్కి ఇచ్చాను పెద్దది. అండ్ లోపలికి ఇలా ఉంటుంది, చాలా డెప్త్ ఉంది లోపల. సో ఎవరినైనా ఇలాగే పెట్టుకోవచ్చు కదా, ఈ చపాతీ పీట లాంటివి ఏమన్నా పెట్టుకోవచ్చు అని ఇప్పించాను ఇలా. అండ్ ఇక్కడ విక్కర్ బాస్కెట్స్ పెట్టించాను. అండ్ ఆనియన్, పొటాటోస్ అలాంటివి ఏమన్నా పెట్టుకోవచ్చు కదా, సంథింగ్ బ్రెడ్ అలాంటివి ఏమన్నా బాగున్నాయి పెట్టించాను. ప్లాట్ఫామ్ పైన ఆనియన్, పొటాటో అలాంటివి పెడితే అసలు చాలా మెస్సీగా ఉంటుందని ఇలా పెట్టించాను. చాలా పెద్ద పెద్దగా ఇచ్చాడు అవైతే. అండ్ ఇక్కడ ఒకటి చిన్న స్టోరేజ్, ఈ ప్లాట్ఫామ్కి ఇటు నుంచి ఒకటి పెట్టించాము. 2 ప్లాంక్స్ అలా పెట్టి ఇచ్చాము. సంథింగ్ ఏదైనా మిక్సీ సంథింగ్ అలాంటివి ఏమన్నా క్రాకరీ ఐటమ్స్ అలాంటివి పెట్టుకోవచ్చు అన్నట్టు ఇక్కడ ఇచ్చాము స్టోరేజ్కి. అండ్ మొత్తం కిచెన్ వచ్చేసి అవుట్లుక్ ఇలా ఉంటుంది. అండ్ దీన్ని కబోర్డ్స్ పెయింటింగ్స్ అవన్నీ అయ్యాక మళ్ళీ ఒకసారి చూపిస్తాను. అండ్ పైన రూఫ్కి వచ్చేసి లైటింగ్ ఇలా ఉంటుంది. ఇంకా లైట్స్ పెట్టలేదు, జస్ట్ అది అవుట్లైన్ అంతే. అండ్ ఇది దేవుని రూమ్, ఇది దేవుని పెట్టడానికి ఇది ప్లాట్ఫామ్. ఇక్కడ ఒకటి ఇచ్చాను స్టోరేజ్కి. తర్వాత ఇటొక్కటి, తర్వాత ఇక్కడ ఒకటి, మొత్తం 3 వచ్చాయి. ఇక్కడ 2, ఇటు ఒకటి పెద్దది ఇచ్చాను. తర్వాత ఇక్కడ దేవుళ్ళకి పెట్టడానికి నైవేద్యం అలాంటివి పెట్టడానికి వస్తుందని చెప్పి ఇలా పెట్టించాము. యాక్చువల్గా ఇదంతా ఒకటే కలిపి పెట్టమంటే తనకు మర్చిపోయాడు, సో ఇలా 2 పెట్టాడు. యాక్చువల్లీ ఇది మా మమ్మీ ఐడియా ఇలా పెట్టియడం. ఇలా 2 ప్లాంక్స్ వస్తాయి, ఇండివిజువల్గా 2 ఇచ్చాడు. చూద్దాం దేనికి యూజ్ అవుతుందో. అండ్ ఇక్కడ ఒకటి చిన్నగా స్టోరేజ్కి ఇచ్చాం దేవుని రూమ్లో. సంథింగ్ ఏమైనా పెట్టవచ్చు కదా దేవునికి సంబంధించినవి అని ఇచ్చాము ఇలా. అండ్ ఇక్కడ ఒక పైన నుంచి ఒక లైట్ వస్తుంది. మొత్తానికి ఇది దేవుని రూమ్ ఇలా వస్తుంది. ఇది ఓపెన్గానే ఉంటుంది, జస్ట్ కట్ అనేసి వదిలేస్తాం. ఇంకేంటండి, ఇది వచ్చేసి ఇది మా అత్తయ్య వాళ్ళ బెడ్రూమ్. ఇది కబోర్డ్, సేమ్ అన్నీ ఒకేలా ఉంటాయి కబోర్డ్స్, కలర్స్ చేంజ్ కానీ పైన పాలిష్ కలర్ వేరు వస్తుంది కానీ సేమ్ లోపల వచ్చేసి ప్యాటర్న్ అంతా సేమ్.
ఇక్కడ ఒక మంచంకి ఇటు సైడ్ ఒకటి, ఇటు వెయిట్ ఇక్కడ ఒకటి స్టోరేజ్కి ఉంటుంది. మళ్ళీ ఇటొకటి స్టోరేజ్కి ఇచ్చాము. సంథింగ్ ఏదైనా పిల్లోస్, పరుపు అలాంటివి ఏమైనా పెట్టవచ్చు అన్నట్టు ఇచ్చాము. అండ్ ఈ బెడ్రూమ్ నుంచి బాల్కనీ ఇచ్చారు. బాల్కనీది ఇక్కడ అనుకుంటున్నాను ప్లాంట్స్ అలా పెడదాము, ఆర్టిఫిషియల్ అండ్ తులసమ్మ అలాంటివి పెట్టొచ్చు అని. చూద్దాం ఎంతవరకు వర్కౌట్ అవుతుందో అలాంటివి చేయడానికి. అండ్ ఈ రూమ్ వచ్చేసి ఈ మెయిన్ రోడ్కి, ఈ కమ్యూనిటీలో వచ్చిన లోపలికి వస్తాం కదా, ఈ మెయిన్ ఈ రోడ్కి ఫేస్ అయి ఉంటుంది ఈ రూమ్. మన ఫ్లాట్ అంతా అలాగే ఉంటుంది. ఈ రూమ్ ఇలా కనెక్ట్ అయి ఉంది. అండ్ ముందు ఒక బ్లాక్, అటు సైడ్ ఒక బ్లాక్, అటు 3 ఇటు 2 బ్లాక్స్ ఉంటాయి. మనది ఏ బ్లాక్ వచ్చేసి ఇదంతా కింద కార్ పార్కింగ్. మన కార్ అక్కడ ఉంది చూడండి. అండ్ అది మెయిన్ ఎంట్రన్స్ అనమాట. అటు కనబడుతుంది కదా ఆర్చ్ లాగా, అది మెయిన్ ఎంట్రన్స్. బాల్కనీ ఇది స్టోర్ రూమ్. టైల్స్ కొంచెం భయంకరంగానే ఉన్నాయి. ఇది మేము సెలెక్ట్ చేసింది కాదు, వీళ్ళు వేశారు. వీళ్ళు అపార్ట్మెంట్లో వీళ్ళే ఇచ్చారు. సో దీనికి మనం మళ్ళీ ఎందుకు వేరే తేవాల్సి వస్తుంది అని వీళ్ళనే ఏమన్నాం. ఇలాంటివి వేశారు, వాళ్ళు ఏదో సెలెక్ట్ చేసి వేశారు. పైన ఒక స్టోరేజ్ ఉంటుంది. తర్వాత ఇక్కడ పెట్టించాను ఇలా స్టోరేజ్కి. ఉంటాయి కదా గ్రాసరీస్, పప్పులు ఉప్పులు చాలా అన్ని బల్క్ అలాంటివి ఇక్కడ పెట్టుకుంటాను. అండ్ చిన్న ఇప్పుడు మనం యూజ్ చేసే ఫ్రిడ్జ్ ఇక్కడ పెడదాం అనుకుంటున్నాను. ఇక్కడ పాయింట్ ఉంది కదా ట్యాప్ది, ఆ ఏరియాలో పెడదాం అనుకుంటున్నాను. పెద్ద ఫ్రిడ్జ్ తెచ్చుకొని హాల్లో పెడదాం అనుకుంటున్నాను. ఇది స్టోర్ రూమ్. తర్వాత ఇది వచ్చేసి డైనింగ్ చేపిస్తున్నా వుడ్తో. ఇది చాలా బందోబస్తుగా చేయిస్తున్నాడు నవీన. చూద్దాం ఇక్కడ ఏదన్నా మీకు ఏమైనా ఐడియాస్ ఉంటే ఈ డైనింగ్ దగ్గర ఏదన్నా చెప్పండి, ఈ వాల్కి చేయిద్దాం ఏదన్నా. అండ్ ఇక్కడ వచ్చేసి చిన్న వాష్ బేసిన్ అనుకుంటున్నాము. ఈ డైనింగ్ దగ్గర మనకి కొంచెం అవైలబుల్ ఉంటే బాగుంటుంది కదా. ప్రతిసారి ఆ కిచెన్లకి వాష్రూమ్కి వెళ్ళకుండా ఇక్కడ ఒక వాష్ బేసిన్ పెట్టించేసి ఇక్కడ స్టోరేజ్కి ఇచ్చాను ఒక 2 డ్రాస్. ఇది వచ్చేసి మా బెడ్రూమ్. సేమ్ కబర్డ్, సేమ్ ప్యాటర్న్ లోపలంతా. పైన వచ్చేసి ఇంకా ఏం పెట్టలేదు, యాక్చువల్గా పెట్టాలి మేము అనుకున్నది, కొంచెం టైం పడుతుంది. అండ్ ఈ బెడ్రూమ్కి వచ్చేసి ఇక్కడ అటాచ్ బాత్రూమ్ ఉంది. అక్కడ వాష్ బేసిన్ అండ్ అవి స్టోరేజ్కి ఇచ్చాను, సంథింగ్ ఏదైనా క్లాత్స్ అలాంటివి పెట్టడానికి. అండ్ ఇక్కడ ఇలా ఒకటి బాక్స్ పెట్టించాము. యాక్చువల్గా ఇది ఐకియాలో చూశాను, సో రెడీమేడ్ ఎందుకులే అని చెప్పి చేయించాము. ఈ పొడువుగా పెట్టాము కదా వైట్ది, ఇలాంటిది అనమాట. ఇక్కడ వచ్చేసి ఇలా స్టోరేజ్కి ఇక్కడ కూడా పెట్టాను. సంథింగ్ ఏదైనా ఎక్స్ట్రా సోప్స్ అండ్ లిక్విడ్ ఐటమ్స్ ఏమైనా డిటర్జెంట్స్ అలాంటివి అలా పెడదామని చెప్పి అనుకున్నాము. ఇంకా తర్వాత ఇక్కడ ఒకటి కామన్గా ఒకటి హాల్లో నుంచి ఒకటి వాష్రూమ్ వచ్చింది. సేమ్ ఇక్కడ కూడా ఒకటి వాష్ బేసిన్ అండ్ స్టోరేజ్కి ఇచ్చాము. అండ్ అక్కడ కూడా సేమ్ ఒకటి వైట్కి
ఆ రూమ్లో ఉంది కదా బాత్రూంలో సేమ్ అలాంటిది ఒకటి అక్కడ పెట్టించాము. ఇది బాత్రూమ్. ఇది హాల్. ఇటు నుంచి ఈ వ్యూలో చూపిస్తున్నాను. అది ఎంట్రన్స్ డోర్, మెయిన్ డోర్. అండ్ ఒకసారి పైన చూడండి, ఇలా వస్తుంది ఫాల్ సీలింగ్ హాల్లో. ఇంకా లైట్స్ పెట్టించాక మళ్ళీ ఒకసారి వీడియో తీస్తా. ఇలా ఉంటుంది. ఈ వాల్ కూడా ఏమనుకోవట్లేదు ఇప్పుడైతే, చూడాలి ఈ వాల్కి ఏదైనా డిజైన్ చేయిద్దామని. అండ్ బాబు బెడ్రూమ్లో ఇలా వస్తుంది ఫాల్ సీలింగ్. ఈ ప్యాటర్న్ ఇలా ఉంటుంది. లైట్స్ వస్తాయి, స్ట్రిప్స్, రోప్ లైట్స్ వస్తాయి అక్కడ. మొత్తానికి ఇది మా ఇల్లు. చూసి ఎలా ఉందో కామెంట్ చేయండి. బాయ్.